టుడే స్పెషల్ వచ్చి పునుగులు అయితే కట్ చట్నీ అనమాట. నాకు కట్ చట్నీతో తింటేనే పునుగులు తిన్నట్టు ఉంటుంది. సో రెండు ఒకేసారి వేడి వేడిగా చేసుకుని తినడం ఇష్టం. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకొంచెం జోష్గా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఈ పిండి మార్నింగ్ ఆల్రెడీ ఇడ్లీ పెట్టి మిగిలిన పిండి అనమాట. కొంచెం దీంట్లోకి ఒక 2 వేడిల వరకు మైదా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ సోడా ఉప్పు అండ్ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం సన్నగా తగిన వెల్లుపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చి అన్నింటినీ బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టేస్తాను. బాండల్ని పెట్టేసుకొని డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ పోసేసుకుందాం. నేను ఈ ఆయిల్ లోనే చట్నీకి వేసుకునేస్తున్నాను. పల్లీలు ఆయిల్ లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో. పల్లీలతో పాటు టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి అనమాట. ఇలా తుంచేసుకోవడం వల్ల ఏంటంటే అవి టఫ్ మన్ సౌండ్ వచ్చి పైన పడవు అనమాట. ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్ బాగా వేడి ఒక బౌల్ లో తీసుకున్నాను. ఇంకా ఇదే ఆయిల్ లో పునుగులు వేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా వేసుకోవడమే. 2 సైడ్స్ బాగా వేసుకొని బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. చట్నీ చల్లారిన పప్పుల్ని మిక్సీ గిన్నెలో తీసుకుని దాంట్లో 2 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ కేసిన చట్నీని ఒక బౌల్ లో తీసేసుకొని ఒక చిన్న కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపుని ఇలా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తిందాము. వేడి వేడిగా పునుగులు అండ్ చట్నీ. ఇంకా టేస్ట్ అయితే చూద్దాం. చూడండి అసలు ఎంత మెత్తగా ఉన్నాయో, కాలిపోతుంది. వేడి వేడిగా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా కామెంట్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. బై.